హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పాకిస్తాన్ 1947లో స్వాతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అంతకుముందు ఇది భారతదేశంలో అంతర్భాగంగా ఉండేది. వేదాకాలం నుండి ఇక్కడ హిందూ మతం విలసిల్లుతుంది. మూలన్ ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటి. వేద సంస్కృతి పంజాబ్కు చెందిన తక్షశిలలోని గాంధారం వద్ద వికసించింది. ప్రస్తుతం పాకిస్తాన్ జనాభాలో హిందువుల సంఖ్య 1.3% మాత్రమే ఉన్న ఇక్కడ హైందవ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబించే దేవాలయాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని దేవాలయాల వివరాలు ఇలా ఉన్నాయి. ఇంగ్లాజ్ మాతా మందిరం. ఇంగ్లాజ్ మాత, ఇంగ్లాజ్ దేవి లేదా హింగుల దేవి మందిరం 51 శక్తిపీఠాలలో ఒకటి. ఇది బలూచిస్తాన్ జిల్లాలో ఇంగోల్ నేషనల్ పార్క్ మధ్యలో నెలకొని ఉంది. ఈ ఆలయం ఇంగోల్ నది తీరంలోని ఒక కొండ గుహలో ఉంది. పాకిస్తానీయులు ఈ ఆలయాన్ని నాని మందిరంగా పిలుస్తారు. పురాణ గాథలు. ప్రజాపతి దక్షుడు తన కుమార్తె సతీదేవి తన ఆకాంక్షలకు విధునంగా శివుడిని వివాహం చేసుకుందన్న కోపంతో తాను తలపెట్టిన బృహస్పతి యాగాన్ని అందరికీ ఆహ్వానించాడు కానీ కూతుర్ని అల్లుడిని పిలవలేదు. సతీదేవి శివుడు వరించిన వినకుండా ప్రమాద గణాలను వెంటబెట్టుకొని యాగానికి వెళ్ళింది కానీ అక్కడ అవమానానికి గురయింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యాగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. కానీ సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటపెట్టుకొని ఉండి తన జగద్రక్ష కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని కండలుగా చేసి శివుణ్ణి కర్తవ్యోముఖుణ్ణి చేశాడు. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధన స్థలాలు అయ్యాయి. వాటిలో శిరోభాగం అంటే బ్రహ్మరంధ్రం ఈ ఇంగోల ప్రాంతంలో పడిందని అంటారు. ఆదిత్య మందిరం. ముల్తాన్ సూర్య దేవాలయం లేదా ఆదిత్య దేవాలయం పాకిస్తాన్లో పంజాబ్ రాష్ట్రంలోని ముల్తాన్ నగరంలో ఒకప్పుడు నెలకొని ఉన్న పురాతన దేవాలయం. ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణునికి జాంబవతి వలన కలిగిన కుమారుడు శాంబుడు తనకు వచ్చిన కుష్ఠరోగాన్ని పోగొట్టుకోవడానికి నిర్మించాడని స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయం ఉన్న మూలస్థానం ఆధారంగా ఈ ప్రాంతానికి మూలన్ అనే పేరు వచ్చిందని ఒక కథనం. స్వామి నారాయణ మందిరం. ఈ దేవాలయాన్ని 1849లో కరాచీ నగరంలో నిర్మించారు. ఈ దేవాలయాన్ని హిందువులే కాకుండా ముస్లిములు కూడా దర్శిస్తారు. ఈ ఆలయాన్ని ఆనుకొని ఉన్న ధర్మశాలను ప్రస్తుతం పాకిస్తానీ స్థానిక జిల్లా కార్యాలయంగా మార్చివేశారు. 1947లో ఈ మందిరం హిందూ నిరాశ్రయులకు శిబిరంగా ఉపయోగపడింది. ఈ మందిరంలోని మూల విగ్రహాలను 1947 తర్వాత భారతదేశానికి తరలించారు. 1947 తర్వాత 1989లో మొదటిసారి కొంతమంది సాధువులు ఈ మందిరాన్ని దర్శించారు. ఆ తర్వాత ఈ దేవాలయానికి భక్తుల సందడి పెరిగింది. ఈ ఆలయంలో స్వామి నారాయణ జయంతి, శ్రీరామ నవమి, జన్మాష్టమి, దసరా మొదలైన పండుగలు హిందువులు పాటిస్తారు. 2008లో ఈ దేవాలయంలో 20 పేద జంటలకు సామూహిక వివాహాలు జరిపారు. శివ హార్క్రే. శివ హార్క్రే లేదా కవి విపూర్ 51 శక్తిపీఠాలలో ఒకటి. మహిషాసుర మర్దిని ఈ దేవాలయంలోని దేవత. ఈ శక్తి స్థలంలో పడిన సతీదేవి శరీర ఖండాలు ఆమె కనులు. శివుడు ఈ పుణ్యక్షేత్రంలో క్రోధిష్ఠుడిగా వెలిశాడు. ఈ దేవాలయం కరాచీ నగరానికి సమీపంలో పర్గాహి రైల్వే స్టేషన్కు సమీపంలో ఉంది. ఏప్రిల్ నెలలో 4 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. కటాస రాజా మందిరం. కటాస రాజా ఆలయం పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన చక్వాల్ జిల్లాలోని కటాస్ గ్రామంలో ఉంది. ఇది ఒక శివాలయం. మహాభారత కాలంలో పాండవులు తమ అరణ్యవాసంలో కొంతకాలాన్ని ఈ ప్రదేశంలో గడిపినట్లు భావిస్తారు. దక్షయజ్ఞ సమయంలో సతీదేవి ప్రాయోపవేశం చేసిందన్న వార్త తెలిసినప్పుడు శివుని కంటి నుండి 2 కన్నీటి బొట్లు రాలాయి.
అవి భూమి మీద పడినప్పుడు ఒకటి ఇక్కడి కటక్ క్షేత్రంలోని అమృత్ కుండ్ తీర్థంగాను, రెండవది భారతదేశం రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్లోని పుష్కర్ రాజ్ తీర్థంగాను మారాయి అని స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయ క్షేత్రాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింప చేయాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. 2006 నుండి 2007 సంవత్సరంలో ఇక్కడి 7 ఆలయాలలో విగ్రహాలను పునఃప్రతిష్ఠించేందుకు నిర్ణయించి 51 మిలియన్ రూపాయలను కేటాయించింది. భారతదేశం నుండి ఈ విగ్రహాలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ పని మీద 3 పురాతత్వవేత్తల జట్టు భారతదేశంతో పాటు శ్రీలంక, నేపాల్లో కూడా సందర్శించింది. 2005 సంవత్సరంలో భారత మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఈ ఆలయాన్ని సందర్శించాడు. శారదా పీఠం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో నీలం నది ఒడ్డున గల సరస్వతి దేవి శక్తి పీఠం వద్ద ఉండేది. నీలం నదిని భారతదేశంలో కాశ్మీర్ గంగా అని పిలుస్తారు. అయితే ప్రస్తుతం ఆలయ శిథిరాలు తప్ప మరేమీ లేవు. ఈ ప్రాంతం వాస్తవదిన రేఖకి చెరువులో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని నీలం జలాలలో ఉంది. ఇక్కడ చీనా, కాశ్మీరీ భాషలు ఎక్కువగా మాట్లాడుతారు. ఈ ఆలయం వల్లనే కాశ్మీరుని శారద దేశంగా కూడా పిలుస్తారు. ఇదొకప్పుడు కాశ్మీరీ పండితుల విద్యా కేంద్రంగా విరజిల్లినది. ఇక్కడే ఆదిశంకరుడు సర్వజ్ఞాన పీఠాన్ని అధిష్ఠించాడు. ఒకప్పుడు సంస్కృత పండితులకు, కాశ్మీరీ పండితులకు, హిందూ, బౌద్ధ ధర్మాలకు నిలయంగా ఉండేది. ఇక్కడి శారదాదేవిని అష్టాదశ శక్తి పీఠాలలో ఒకరైన సరస్వతి దేవిగా కొలుస్తారు. ఇక్కడి శారదాదేవి లేదా సరస్వతి దేవికి చెందిన స్తోత్రం జ్ఞానప్రద సతీమాత కాశ్మీరేతు సరస్వతి మహావిద్య మహామాయ భక్తి ముక్తి ప్రదాయిని. ముందు చెప్పిన హిందూ దేవాలయాలే కాక పాకిస్తాన్లో ఉన్న మరికొన్ని హిందూ దేవాలయాల జాబితా. కరక్ ఆలయం పాకిస్తాన్లోని ఖైబర్ పఠన్టున్ఖ్వా రాష్ట్రం కరక్ జిల్లాలో ఉన్న పురాతన హిందూ దేవాలయాన్ని, పరమహంస మహారాజ్ సమాధిని స్థానిక ముస్లిం అల్లరి ముఖాలు 2020 డిసెంబర్ నెలలో ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్రం కలకల సృష్టించింది. అక్కడి హిందువులు పెద్ద ఎత్తున ఆందోళనను చేపట్టారు. ఈ ఆలయం సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఆర్య మందిరం నవాన్ షేర్ అబోద్బాద్, శివాలయం అబోద్బాద్, షాహిద్పూర్ దేవాలయం షాహిద్పూర్ ఇస్లామాబాద్, కృష్ణా దేవాలయం అబోద్బాద్ పూర్తిగా నిర్మూలించబడింది. బారేరీ మాత మందిరం మన్షేహర్ ప్రస్తుతం లేదు, నిర్మూలించబడింది. వాల్మీకి మందిరం పేషావర్, జగన్నాథ్ మందిరం షియల్కోట్, వరుణ దేవాలయం కరాచీ, పంచముఖ హనుమాన్ మందిరం కరాచీ, కాళీబారి మందిరం పాకిస్తాన్.